నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు సార్, ఈరోజు మీరు అసెంబ్లీకి పోతున్నా కూడా పోలీసులతో కూడా కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఎట్లా చూస్తున్నారు సార్? 3 విషయాలు. ఒకటి, మేమందరం కూడా ఇక్కడి యొక్క సంపదని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర భూములను, రాష్ట్ర కాంట్రాక్టులను మొత్తాన్ని కూడా ఏకపక్షంగా ఇవాళ మోదీ మిత్రుడైన అదానికి కట్టబెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళిద్దరు కూడా ఒకటే అని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకుని యొక్క స్ఫూర్తిని తీసుకొని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇటువంటివే వేసుకొని మోడీ అదాని వేసుకొని పార్లమెంట్లో వెళ్తారు, మాస్కులు పెట్టుకొని వెళ్తారు. కానీ మాకు ఇక్కడ మా లగచర్లలో అదాని వద్దని, మా రామన్నపేటలో అదాని వద్దని, మా యొక్క ఫార్మాసిటీలో ఆయన వద్దని, అదేవిధంగా ఇక్కడున్న ఏదైతే ఎంఓయూలు నువ్వు డావోస్లో చేసుకున్నావో, కోహినూర్ హోటల్లో అక్రమంగా మాట్లాడి ఒక ఒప్పందం చేసుకున్నావో, లేక లండన్లో మాట్లాడి అక్రమ ఒప్పందాలు చేసుకున్నావో, ఆ ఒప్పందాలు రద్దు కావాలి. ఇక్కడ భూములు ఇవ్వబడవు, ఇక్కడి సంపద దోచుకోవడానికి ఒప్పుకోము అని మేము చెప్పడానికి వెళ్తే ఇవాళ మమ్మల్ని ఆ స్పీకర్ గారు, ఆ ముఖ్యమంత్రి గారి యొక్క ఏది చెప్తే వారికి అదే స్పీకర్ గారికి మరి యొక్క విలువలు, ఆ రాజ్యాంగ విలువలు మర్చిపోతున్నారు. వారికి ఒక పద్ధతి తెలియట్లేదు. మరి లోకసభలో, రాజ్యసభలో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళను ఇదే టీషర్ట్లు వేసుకొని మాస్కులు పెట్టుకొని పోవచ్చు. మరి ఇక్కడున్న కౌన్సిల్లో, అసెంబ్లీలో మేము వెళ్ళడానికి కుదరదట. మరి అక్కడుండే రాజ్యాంగమే కదా ఇక్కడికి వచ్చింది, అక్కడుండే చట్టసభ, ఇది కూడా చట్టసభే కదా. కాబట్టి ఇటువంటి తప్పుడు పద్ధతులను మేము ఖండిస్తున్నాం. రెండవది, ఇవాళ తెలంగాణ తల్లి రూపు మార్చి నేనేదో పెడుతున్నానని చెప్పేసి అసలు సమస్యలకు వెళ్ళి పెడుతున్నాడు ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి. తెలంగాణ తల్లి 2007లో ఆనాడు ప్రజల యొక్క ఆవేదన నుంచి వెళ్ళి, ప్రజల యొక్క ఉద్యమాల నుంచి వెళ్ళి పుట్టుకొచ్చి ప్రతిష్ఠ చేయబడ్డది. తెలంగాణ తల్లి ఆనాడు ప్రతిష్ఠ చేసినాడు. తెలుగు తల్లి, ఆంధ్ర మాత, కన్నడ మాత, తమిళ మాత, అందరి మాతలను కూడా తీసుకొని వచ్చి ఆ రోజు చేసుకోవడం, ఈ విధంగా ఉండాలని చేసుకోవడం. భరత మాతలకి వెళ్ళి కూడా తీసుకొని వచ్చి చేసుకున్నాం. ఆ తర్వాత వేలాది ప్రతిష్ఠించుకున్నాం, లక్షలాది దండలు ఆ యొక్క మాత, ఆ యొక్క తల్లి మెడలో వేసుకున్నాం, కోట్లాది సార్లు వారికి పూజలు చేసుకున్నాం. ఇవాళ ప్రజల మనసుల్లో, తెలంగాణ గుండెల్లో ఉన్న, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నదాన్ని నువ్వు చెరిపేయలేవు. ఇక్కడ నీకు సంబంధించిన బంధువులతో ఒక రూపం తీసుకొచ్చేసి ఇవాళ కాంగ్రెస్ చేయి గుర్తుతో నువ్వు ఆడ పెడితే ఆ కాంగ్రెస్ చేయి గుర్తున్న దాన్ని కాంగ్రెస్ ఆఫీస్కి బరాబరిగా పంపిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బతుకమ్మ సంబరాలు కూడా చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు కదా, అలాంటి బతుకమ్మను కూడా తీసేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తారు దానికి? బతుకమ్మ లేదు, కిరీటం లేదు, వడ్డానం లేదు, ఆ రూపం లేదు. దేవతామూర్తి సౌందర్యం, దేవతామూర్తి యొక్క రూపం ఉండాలని చెప్పేసి అని అంటారు. చూడగానే దండం పెట్టాలి అని చెప్పేసి అటువంటి లేకుండా ఇలా కాంగ్రెస్ చేయి గుర్తుతో ఇలా వాళ్ళ యొక్క బంధువుల యొక్క రూపంతో తీసుకొచ్చిండ్రు. కాబట్టి ప్రజలెవరు దాన్ని ఒప్పుకోరు. అది పెట్టిన చోటు నుంచి వెళ్ళి ఖచ్చితంగా అది ఏ స్థానానికి పోవాలో ఆ స్థానానికే పోతుంది. కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ ముక్క కూడా మూడో లేకుండా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో దానికి ఉద్దేశించుకొని ఇదంతా ఈ కళాతోరణం కానీ చూసుకుంటే ఈ బతుకమ్మ తెలుగు తల్లి విగ్రహం మార్చడం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. బతుకమ్మ చీరలు నువ్వు వేయకపోయినా, బతుకమ్మను విగ్రహంలో నుంచి తీసేసి మార్చినా, బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆడబిడ్డల గుండె చప్పుడు. వాళ్ళ యొక్క నిత్యం వాళ్ళు కూలీ చేసినా, నాలి చేసినా, పండుగైనా, కష్టమైన, సుఖమైన బతుకమ్మ పాటలే పాడుకుంటారు. నువ్వు ఇలా బతుకమ్మను తెలంగాణ ప్రజలతో విడదీయలేవు, తెలంగాణ విగ్రహాన్ని కూడా ఈ ప్రజలతో విడదీయలేరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క మాత, తల్లి, ఇలా దైవ సమానరాలైన తెలంగాణ తల్లి ఖచ్చితంగా ప్రజల గుండెల మనసులో ఉన్నది. నువ్వు చేస్తున్న మూర్ఖపు చర్యను ఖచ్చితంగా గమనిస్తూ నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తారు. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఒక పక్క ఏడాది పాలన పేరిట కూడా ప్రజాపాలన సంబరాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి సంబరాలు చేసుకునేంత అభివృద్ధి చేసిలా ఈ ఏడాది పాలనలో అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అందరికీ ఇచ్చి, ఉన్న ఓట్లను కొనే తెలివి లేక ఇవాళ మొత్తం కూడా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఇవ్వక, ఏది రైతు రుణమాఫీని 40,000 కోట్లని 10,000 కోట్లు మాత్రమే చేసి ఇవాళ రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు.
5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అన్నారు, స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 12,000కి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. ఈ విధంగా అన్ని రంగాల ఫెయిల్ అయ్యి విజయోత్సవాలు చేసుకోవడం ఎందుకు? విషాదోత్సవాలు చేసుకో, వంచనోత్సవాలు చేసుకో. సిగ్గుపడి ఇవాళ క్షమాపణ చెప్పి చేయలేకపోయినా భవిష్యత్తులో చేస్తానని చెప్పేసి మరలా పునరంకితంగా, అంతే తప్ప నువ్వు చేయలేక చేవలేక అర్థం కాక అవగాహన లేక ఇవాళ ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండడం మన రాష్ట్రానికి దురదృష్టం.